చాలామంది ఇబ్బంది పడుతుంటారు డాక్యుమెంటేషన్స్ చేసేటప్పుడు అలాంటప్పుడు. అప్పుడు సింపుల్గా జస్ట్ దీంట్లోకి వెళ్ళి స్టెప్స్ రికార్డర్ అని ఉంటుంది. ఆ స్టెప్స్ రికార్డర్ ఓపెన్ చేసి స్టార్ట్ వాళ్ళు చేసినప్పుడు ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇది కానీ ఓకే ఓకే ఇది ఓపెన్ చేశారు ఇలా. నెక్స్ట్ ఈ స్టెప్ రాయాలా, దీంట్లో పిక్చర్స్లోకి వెళ్ళాలా, క్లోజ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ సపోజ్ ఈ డాక్యుమెంట్లోకి వెళ్ళాలి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇలా చేయడం ప్రతిదీ స్టెప్ బై స్క్రీన్ షాట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ లేకుండా జస్ట్ స్టెప్స్ రికార్డుతో కంప్లీట్ చేసేయచ్చు. ఇలా కంప్లీట్ చేశాక మనకు స్టెప్స్ రికార్డ్ ప్రతిదీ స్క్రీన్ షాట్తో రికార్డ్ అయి ఉంటుంది. ఎక్కడ క్లిక్ చేసాం, ఏం చేసాం, రైట్ క్లిక్కా, లెఫ్ట్ క్లిక్కా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. సో వన్స్ ఇది సేవ్ చేసుకోవడమే, మన నేమ్ ఇచ్చేసి సపోజ్ స్టెప్స్ రికార్డర్ అని సేవ్ చేసుకోవాలి.